తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. అధికారుల వైఫల్యం కారణంగానే 6 ప్రాణాలు కోల్పోయినట్లు తేలడంతో డీఎస్పీ రమణ్ కుమార్ అలాగే గోశాల డైరెక్టర్ హర్నాథ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. మరో 3పై బదిలీ వేటు వేశారు. తిరుపతిలో భక్తుల తొక్కిసలాట ఘటనలో 6 మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బైరాగి పట్టెడ వద్ద ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలన్నారు. భక్తులు రద్దీ పెరుగుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారులు బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలని, తమాషాలు వద్దని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. భక్తుల నుంచి అధికారులకు ఫిర్యాదులు వస్తుంటే ఏం చేశారని టీటీడీ జేఈఓ గౌతమిని ప్రశ్నించారు. అనంతరం అంబులెన్స్ల లభ్యత గురించి సీఎం చంద్రబాబు ఆరా తీశారు. 2000 ఎంకరేజ్ చేశారు. వాట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్. వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చుని ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే అయిపోయింది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను పరిశీలించిన తర్వాత సీఎం చంద్రబాబు స్విమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. తొక్కిసలాటలో గాయపడిన క్షతగాత్రుల వద్దకు నేరుగా వెళ్లి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం చేసుకోవాలని గాయపడిన భక్తులు కోరటంతో తప్పనిసరిగా చేయిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాకుండా క్షతగాత్రులను పరామర్శిస్తున్న సమయంలో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. స్విమ్స్ వైద్యులతో మాట్లాడిన సీఎం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అంతవరకు వెళ్ళొచ్చాను సార్. మేము 11 మంది వచ్చామండి. 11 మంది నాతో వచ్చిన అమ్మాయి చనిపోయాడండి. అమ్మాయి ఏమన్నా మీకు బంధువు ఏమన్నా కావాలి? ఎట్లమ్మా? రిలేటివ్ సొంతం. వెరీ గుడ్, వెరీ గుడ్. దైవ నిర్ణయం. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరున్నారమ్మా నీ దగ్గర? అక్కడ హస్బెండ్ వచ్చారమ్మా. తొక్కిసలాట ఘటనపై టీటీడీ పరిపాలన భవనంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. తొక్కిసలాటలో మరణించిన వారి ఒక్కో కుటుంబానికి 25 లక్షల పరిహారంతో పాటు మృతుల్లో కుటుంబ సభ్యులకు ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామన్నారు. తీవ్ర గాయాలైన వారికి 5 లక్షల చొప్పున సాయం అందిస్తామన్నారు. గాయపడిన 33 మందికి ఒక్కొక్కరికి 2 లక్షల పరిహారం అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 6 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా ఆర్థిక సహాయం టీటీడీ ద్వారా ఇస్తాం. 25 లక్షల రూపాయలు బోర్డు కూడా చెప్తున్నాను, వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తారు. వాళ్ళకందరికి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం 6 మందికి 6 ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఇక్కడ కానీ తమిళనాడులో కానీ ఆ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు. ఈ 2 కూడా వాళ్ళు మన టీటీడీ చేస్తారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. బాధ్యత లేకుండా పనిచేసిన డీఎస్పీ రమణ్ కుమార్ ను, గోశాల డైరెక్టర్ హర్నాథ్ రెడ్డిని సస్పెండ్ చేశామన్నారు. అలాగే ఎస్పీ సుబ్బారాయుడు, జేఈఓ గౌతమి, సీఎస్ఓ శ్రీధర్ ను తక్షణమే బదిలీ చేస్తున్నామన్నారు. ఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామన్నారు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ కానీ కనపడొస్తున్నాయి. అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేసి, అదే మరిగా హర్నాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారితనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తారు. అసమర్థత వల్ల దేవుడికి చెడ్డ పేరు రాకూడదని తిరుమల కొండపై రాజకీయాలు చేయడానికి వీల్లేదన్నారు.